ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సందుకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించి తిని. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నానయ్యా, గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. గాలికి ఎగిరిపోవు ధూళి వంటి వాడును, పొట్టు వంటి వాడును, దుమ్ము వంటి వాడును. నాయనా, నీ కృపను నేను అడుక్కుంటున్నానయ్యా. అయ్యా, భిక్ష వేయి ప్రభువ. అయ్యా, అర్హత లేదు, ఏ యోగ్యత లేదు ప్రభువ. కేవలం నీ కృపలో నువ్వు నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నావు తప్ప నేను అంటూ ఏమీ లేదు ప్రభువ. నీ యొక్క వాక్యంలో నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకున్నట్లు కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించి వినగలని చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి పేరు పేరున నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. చూడండి, యోహాను సువార్త 15:16. ఈ వాక్యం ఎన్నోసార్లు వినుండొచ్చు, లేకపోతే చూసి ఉండొచ్చు. మరి ముఖ్యంగా చాలా మందిరాలలో అయితే సంఘముల్లో గోడల మీద కానీ చర్చి లోపల ఉన్న ఈ యొక్క ఫ్లెక్సీస్ మీద కానీ ఎన్నోసార్లు రాసి ఉంటారు. దీన్ని ఇంకోసారి నేను చదువుతా చూడండి. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తిని. ఓకే, ఇదే కదా వాక్యం. ఇదే వాక్యం నేను మళ్ళీ మార్చి చదువుతా చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. చూడండి, ఒకటే రిఫరెన్స్ని మధ్యలో ఉన్నది దేవుడి యొక్క ఏర్పాటు ఉంటే ఏంటి, ఆ ఏర్పాటుకి ఎందుకు అనే దానికి కారణం ఉంటుంది. ఎలా అంటే దేవుడి యొక్క కృపలో మనం ఫలించాలి, దేవుడిలో మనం నిలిచి ఉండాలి, మనం వెళ్ళి ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. ఇది పర్పస్. ఈ పర్పస్ కన్నా ముందు ఆ వాక్యం స్టార్టింగ్ లైన్ ఎండింగ్ లైన్ రెండు కలిపి చదువుతున్నా. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ మీ పేరు చదువుకోండి, ఇక్కడ మీ పేరు పెట్టి చదువు. సిద్ధు, నీ పేరు పెట్టి చదువుకో నువ్వే. కాదు కాదు, చూడండి, ఈ వాక్యము ఎలా అంటే దేవుడికి భక్తుడికి లేకపోతే దేవుడికి అని ఒక విశ్వాసికి లింక్ చేసి ఉంటుంది. చూడండి, దేవుడు చూడండి, సిద్ధు దేవుణ్ణి ఏర్పరచుకొనలేదు, సిద్ధుని దేవుడు ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. ఓకే, అర్థమైందా? 15:16 మీ పేరు పెట్టుకోండి. సీతమ్మ దేవుణ్ణి ఏర్పరచుకొనలేదు, సీతమ్మను దేవుడు ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. సో నిన్ను ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు? నిన్ను నియమించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇంతవరకు ఓకే, అర్థమైందా? సరే, పాపమ్మను పెడతాం. చూడండి, పాపమ్మ ఈ వృద్ధాప్యంలో బాప్తిజం తీసుకుంది, కానీ దానికి అటాచ్గా ఈ ఒక వాక్యం చూసి చదువుకోండి మీరే. పాపమ్మ దేవుణ్ణి ఏర్పరచుకొని పాపమ్మ ఇష్టానుసారంగా బాప్తిజం తీసుకోవాలా. ఓకే, దేవుడు పాపమ్మను ఏర్పరచుకొని నియమించి రక్షించి ఉన్నాడు. ఓకే, ఇలాంటి దాంట్లో మీకు అర్థం కావాలంటే చాలా చిన్నగా చెప్తా చూడండి. చిన్న ఉదాహరణ, కాస్త కోస్త ఎంత కూడా చదువుకున్నారుగా మీరు. మీ టీచర్స్ మీకు హోంవర్క్ ఇచ్చారుగా మీరు చదువుకునే రోజుల్లో. బడిలో ఏదో పాఠం చెప్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాఠంలో పలానా క్వశ్చన్స్ చూసి రాయటం కానీ, ఒకటికి 10 సార్లు రాయటం కానీ, లేకపోతే ఏదో ఒకటి ఇంపోజిషన్ కానీ ఏదో ఒకటి రాస్తారు కదా, ఇస్తారు కదా, హోంవర్క్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం, అది మనం రాయటం చాలా ఇబ్బందిగా ఉంది. చదువుకునే రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, ఎక్కాలు అవ్వచ్చు, ఏదో ఒకటి మ్యాథమెటిక్స్ అనుకుందాం, చాలా కష్టంగా ఉంటుంది, వల్ల కావట్లా. ఎంతో కొంత ప్రయత్నం చేసాం, ఇంకా వల్ల కావట్లా. అమ్మో, ఈ చదువు మనం చదువుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటాం. ఆ టైంలో నీ యొక్క కష్టం, నీ యొక్క బాధ చూసి మీ అమ్మ వచ్చి అంటది, ఇది నువ్వు ట్రై చేయి, నీకు రాకపోతే నేను నీకు హెల్ప్ చేస్తా అని మీ అమ్మకు మాట అంటది. ఆ మాట నీకు ఎలా ఉంటుంది?
ఆ? ఖచ్చితంగా నీ హోంవర్క్ చేయడానికి నువ్వు శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తావు. నీ మనసులో ఒక ధైర్యం ఉంటుంది. ఇన్ కేస్ నేను ప్రయత్నం చేసినా కూడా ఆ హోంవర్క్ నేను చేయలేకపోతే మా అమ్మ నాకు నిశ్చయముగా సహాయం చేస్తుంది. సో నేను హోంవర్క్ అనేది కంప్లీట్గా నేను పూర్తి చేసి తెల్లారి బడికి చక్కగా వెళ్తాను అని పిల్లవాడి మనసులో ఒక రకమైన ధైర్యం ఉంటుందా? ఉంటుందా? ఆ? అంతే కదా. ఆ? ఇప్పుడు తల్లి వాడిని బద్ధకస్తుని చేయటానికి ఆ మాట చెప్తుందా? వాడిని పరచటానికి, వాడిని ధైర్యపరచటానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీకు చేత అవ్వకపోతే, నీ వల్ల కాకపోతే ఎలా చెయ్యాలో నేను నీకు సహాయం చేస్తాను అనేది ఒక ప్రోత్సాహంగా మాట్లాడుతుంది. దాని ప్రకారం అతను మంచిగా పని చేసుకోవటం. అది అవ్వలేదనుకోండి, మా అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు ఎలా చేస్తే ఆ యొక్క హోంవర్క్ కంప్లీట్ అవుతుంది, దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటనేది మా అమ్మ నాకు చెప్తుంది అన్న ధైర్యంతో పిల్లాడు హోంవర్క్ స్టార్ట్ చేయటం కానీ, ఈ గ్యాప్లో వాడి జ్ఞానానికి సరిపోతే వాడే కంప్లీట్ చేస్తాడు. వాళ్ళ కాకపోతే వాళ్ళమ్మ హెల్ప్ చేస్తుంది. అది మనసులో పెట్టుకొని పని చేస్తాడు. అది సక్సెస్ అవుదా? దేవుడు కూడా అంతేనండి. మనకు ఒక పరీక్ష ఇస్తాడు. ఆ పరీక్ష ఏదన్నా అవ్వచ్చు. నీ యొక్క అస్వస్థత అవ్వచ్చు, నీ యొక్క మైండ్ ఆలోచనల ప్రకారం నువ్వు ఏదో ఒక కష్టం పెట్టుకుంటున్నావు. డబ్బులు అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఉద్యోగము, ఆర్థిక ప్రాబ్లమ్స్, కుటుంబంలో నెమ్మది లేకపోవడం, అసమాధానం, ఏదన్నా నువ్వు అనుభవించే బాధ ఏదైనా నువ్వు పెట్టుకో. అలా పెట్టుకొని నా వల్ల కావట్లా అని అనుకుంటున్నప్పుడు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నన్ను ఏర్పరచుకోవాలా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి ఉన్నాను, పిలిచి ఉన్నాను. సో నీ జీవితంలో ఏది సంభవించుచున్నదో అని తెలియదా? జగత్పునాది వేయకమునుపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. భూమి స్థాపింపబడక మునుపే దేవుడు నిన్ను చూసి ఉన్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచి ఉన్నాడు, నియమించి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు, అభిషేకించి ఉన్నాడు. వీడు నా బిడ్డ అని పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. జలముల్లో పునాది వేయక మునిపే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. దేవుడికి ఏది సాధ్యం కాంది? ఆలోచన చేయండి. నువ్వుకున్న సమస్య, ఆ సమస్య మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టి ఇది అవ్వట్లేదు అనుకొని నీకున్న శక్తి సామర్థ్యాలు ఆధారం చేసుకొని అది అవ్వట్లేదు అనుకుంటావు. నువ్వు అనుభవించుతున్న ఆ యొక్క ప్రస్తుత స్థితి గతులను ఆధారం చేసుకొని నా చేత అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదని నిరుత్సాహపడిపోతూ ఉన్నావు. కానీ అది నీ శక్తి. నీ శక్తి ఎలాంటిది? సరిపోదు. నీ జ్ఞానం ఎలాంటిది? సరిపోదు. ఈ యొక్క స్థితిగతులు ఏంటిది? వల్ల కావట్లా. కానీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన జ్ఞానానికి పరిమితి లేదు, ఆయన శక్తికి పరిమితి లేదు, ఆయన ఉద్దేశములకు పరిమితి లేదు. అసలంటూ నువ్వు భూమి మీద జన్మించావంటే నువ్వు జన్మించక మునుపే దేవుడి యొక్క దృష్టిలో నువ్వు ఉన్నావు, దేవుడి యొక్క ఎన్నికలో నువ్వు ఉన్నావు. నీ గురించి భూమి ఏర్పాటు చెయ్యక మునుపే ఒక చిత్తం దేవుడు కలిగి ఉన్నాడు. ఇదంతా వాక్యంలోనే ఉందిగా. ఎఫెసీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది. భూమి యొక్క పునాది వేయక మునిపే, భూమి ఏర్పాటు చేయక మునిపే దేవుడు నిన్ను చూచి ఉన్నాడు, ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు కావాలనుకొని దేవునిలో నువ్వు రాలా. నీ యొక్క ఇష్టపూర్వకంగా నువ్వు క్రిస్టియానిటీని నమ్మి విశ్వసించి ఆయన యొక్క చర్చిలోకి రాలా. ఈ క్షణాన్ని ఈ యొక్క వాక్యం విన్నా కూడా నీ అంతటా నువ్వు నేను పరుగున వచ్చాను, టైంకి వచ్చి ఆరాధనలో కూర్చొని ఈ యొక్క వాక్యాన్ని వింటున్నానని నువ్వు అనుకుంటావేమో. అది కూడా కాదు. దేవుడు నిన్ను పిలిచాడు. ఈ యొక్క లోకం అనే సముద్రంలో దేవుడు ఒక గాలం వేసినప్పుడు ఎన్నో కోటాను కోట్ల చేపలు సముద్రంలో ఉంటాయి, కానీ ఆ ఒక్క గాలానికి ఒక్క చేపే పడుద్ది. అలాగే దేవుడు ఈ లోకంలో ఎంతోమంది మనుషులు ఉన్నా కూడా ఆయన వేసిన గాలంలో దేవుడు నిన్ను ఇలా పట్టుకొని సముద్రంలో నుంచి వేరుగా లాగి ఆయన యొక్క సముఖంలో నిలబెట్టి ఏ క్షణమునందు ఏ వాక్యము నీకు ఆహారముగా ఇవ్వబడవలసి ఉన్నదో దేవుడు తెలుసు. నువ్వు కాదు ఏర్పాటు చేసుకుంది. నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకున్నావా? ఈ తల్లిదండ్రులు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? నీ స్థితిగతులు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నియమించి ఉన్నాడు, పిలిచి ఉన్నాడు. ఒకసారి దేవుడు పిలిచాడు అంటే మరి ఆయన పిలుపుకి సిగ్గున్నట్ట? అంటే సిగ్గుపడేటట్టు ఆయన పిలుచుకుంటాడా? దేవుడు ఒకసారి నియమించాడు అంటే అనవసరంగా నియమించానయ్యా అని అనుకుంటాడా? ఆయన నిన్న, నేడు, రేపు మొత్తం ఒక్కటే రీతిగా ఉన్నాడు.
మనం అంటాం, నా బోర్డు అంటాడు, అబ్బా ఈ పని చేయకుండా ఉంటే బాగుండు, ఈ మాట మాట్లాడుకుంటే బాగుండు, నేను ఆ మార్గంలో వెళ్ళకుండా ఉంటే బాగుండు, యాక్సిడెంట్ అయ్యేది కాదు, నేను ఆ రోజు ఇలా మాట్లాడుకుండా ఉంటే బాగుండు, గొడవ అయ్యేదే కాదు, నేను అడిగి డబ్బులు అంటూ ఇవ్వకుండా ఉంటే బాగుండు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది, దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుంది? నీ యొక్క చేతుల్లో ఏం లేదు, నీ యొక్క స్థితిగతుల్లో ఏం లేదు, నీ యొక్క ప్రణాళిక అలా చదువుకొని ఇలా ఉద్యోగం తెచ్చుకుందాం, ఇలా నేర్చుకొని ఇలా మార్గం గుండా వెళ్ళిపోయి ఇలా సెటిల్ అయిపోదాం, ఇది చేస్తే ఇది పక్కా ప్లాన్, ఈ ప్లాన్ ప్రకారం మన లైఫ్ సెట్ అయిపోద్ది, ఇది నీ ప్లాన్, ఇది నీ ప్లాన్. కానీ దేవుడు నీ ప్లాన్ ప్రకారం దేవుడు నిర్మిస్తాడా? కాదండి. దేవుడి యొక్క ఎన్నిక వేరు, దేవుడి యొక్క పిలుపు వేరు, దేవుడి యొక్క ఏర్పాటు వేరు. నువ్వు దేవుణ్ణి ఏర్పాటు చేసుకోవాలా, గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి ఏర్పాటు చేసుకోవాలా. నువ్వు కావాలనుకో నువ్వు రక్షణలోకి రాలా, నువ్వు కావాలనుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేయాల, నువ్వు కావాలనుకొని దేవుని యొక్క సన్నిధిలోకి రాలా, నువ్వు కావాలనుకుని దేవుడి యొక్క వెళ్ళకట్టలేని బల్లారాధనలోనికి నువ్వు పలుకులు పొందుకోవాలా. దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఈనాడు దేవుడి యొక్క స్వకీయ జనాంగముగా, దేవుడి యొక్క వారసుడుగా నియమించి ఆ పిలుపుకు లోబడి నువ్వు బ్రతుకుతున్నావు. ఓకే, ఇది దేవుడి యొక్క చిత్తానుసారమైన పిలుపు తప్ప నువ్వు లేదా నేను అంటూ ఏమీ లేదు. రైట్, మళ్ళీ చూసుకోండి వాక్యం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. వినడానికి ఎంత ఆశ్చర్యంగా కానీ ఎంత ఫన్నీగా ఉంటుంది చూడండి. సృష్టికర్తను నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? జ్ఞానముగా ఆధారముగా ఉన్న జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకొని నువ్వు ఏర్పాటు చేసావా? ఆయన చేతులు ఎంత పెద్దవి, ఆయన బాహుబలం ఎంత గొప్పది, ఆయన ప్రణాళిక ఎంత శ్రేష్టమైనది. జగత్ మొత్తం కూడా ఎవరు ఏర్పాటు చేశారు? ఈ యొక్క సృష్టి యావత్తు ఎవరు నిర్మాణం చేసి ఉన్నారు? నోటి వాక్కు ద్వారా. అలాంటి నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? సో మన జ్ఞానం ఎంత లిమిట్గా ఉండి మన ఆలోచనలు ఎంత ఘోరంగా ఉంటాయో దానికి దేవుడు ఇచ్చే మాట ఒకే ఒకటి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఈ వయసులో ఇది ఏర్పాటు చేసుకుంటాం, ఈ చదువుకి ఇది ఏర్పాటు చేసుకుంటాం, ఈ వ్యాపారం ఇలా చేస్తే ఇలా ఏర్పాటు చేసుకుంటాం, ఈ డబ్బులు ఇలా సంపాదించుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకుంటాం, ఈ స్నేహితులు ఇలా ఇలా ఉండాలి ఇలా ఏర్పాటు చేసుకుంటాం. అది నీ ప్లాన్, నీ ప్లాన్ ప్రకారం నువ్వు వెళ్తావేమో. ఒకవేళ నువ్వు వెళ్ళినా అవి ఏం జరగవు, అసలు జరగవు. నీ ప్లాన్ ప్రకారం నువ్వు ఎన్ని చేసుకున్నా అవి అవ్వవు. ఎందుకు అవ్వు అంటే అది దేవుడి యొక్క ప్లాన్లో లేదు కాబట్టి. దేవుని యొక్క చిత్తంలో ఉంది మాత్రమే జరుగుతుంది. సో నువ్వంటూ ఏం చేయాలంటే దేవుడి యొక్క సన్నిధిలో ఉండి ఆయన యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్తానుసారంగా అడుగు ముందుకు వేసి వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండటం మాత్రమే ఒక విశ్వాసికి ఉండవలసిన ప్రథమైన లక్షణం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడు ఒక వ్యక్తిని ఒక పని నిమిత్తం నియమించి ఉంటే ఎవరు ఆ నియమాన్ని కుట్టివేయగలడు? అంటే మామూలుగా చెప్తా చూడండి, ఒక గవర్నమెంట్ జాబు మీకు వచ్చింది అనుకుందాం, ఎవరి ద్వారా వస్తుంది? ఆ గవర్నమెంట్లో అంటే ఆ ప్రభుత్వంలో నియమించే ఒక అధికారి మీకు ఆ గవర్నమెంట్ యొక్క ముద్ర వేసి సంతకం వేసి ఇస్తాడు. దాని ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేసి కొట్టేయగలరా? వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి ఎవరన్నా సరే కొట్టివేయగలరా? ఎందుకు కొట్టేయలేరు? ఆ ప్రభుత్వం యొక్క ముద్ర అధికారం అది మొత్తం సీల్ చేసి కరెక్ట్గా ఇచ్చేశారు అపాయింట్మెంట్ ఆర్డర్. సో దేవుడు కూడా అంతేనండి. అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పారు. దేవుడు కూడా నిన్ను ఒక పని నిమిత్తం నియమించి ఉన్నాడు. మనుషులు అరే నువ్వు చేతగా నడిపి నీకేంది ఆ నియమించిన పని, నువ్వు చేయలేవు, నువ్వు ఇది అని చెప్పి నేను ఎంతగానో పొంగదీసినట్టు మాట్లాడినా సరే దేవుడి యొక్క నియమాన్ని వాళ్ళు అడ్డగించగలరా? జరగకుండా ఆపగలరా? వ్యతిరేకించగలరా? ఎలా ఎన్నన్నా చేయని, కానీ అల్టిమేట్గా జరిగేది ఏంటి? దేవుడి యొక్క చిత్తం మాత్రమే. త్వరగా అర్థమైందండి? నీవు ఏ ఆలోచనలతో ఈ యొక్క ఆరాధనలో కూర్చున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడిని ఏర్పరచుకోవాలా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో చిన్న ఉదాహరణ, చిన్న పిల్లలు ఏదన్నా తల్లిదండ్రులకు సలహాలు ఇస్తారనుకోండి, ఏమంటారు? ఈ లోకానుసారమైన తల్లిదండ్రులకి అలా ఉంటే మరి దేవుడు అంత కఠినంగా మాట్లాడరు, కానీ ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఆనందపడతారు.
కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవుడి పట్ల, దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్న ఆయన యొక్క చిత్తము పట్ల, దేవుడి యొక్క ప్రణాళిక పట్ల ఇలా జరిగితే బాగుండు, అట్టా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండని నీకు తోచిన సలహాలు, నీకు తోచిన మాటలు, నీకు తోచిన ఉద్దేశములు నువ్వు త్వరపడి మాట్లాడు మాకు. ఏదన్నా ఒకటి అనుకోని విధముగా, అనుకోనివి నీ మీద ఉన్న పలానా దండెత్తి మీద పడినాయి అనుకోండి, ఏ కారణం లేకుండా దేవుడు ఏది జరగనీయడు. ఈ యొక్క తల వెంట్రుకలు మొత్తం కూడా లెక్కింపబడి ఉన్నాయి. ఒక్కటి కూడా రాలి నేల పడదు. ఎందుకు దేవుడు అది కంపేర్ చేశాడు? జుట్టు ఊడి పడిపోయింది అనుకో, దాంట్లో నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? సో అంత మైన్యూర్ పార్టే దేవుడు చాలా పక్కా ఫిక్స్ చేసి పెట్టినప్పుడు ఇంకా ఇంకెంతో ఇంపార్టెంట్ ఉన్నాయి దేవుడు ఫిక్స్ చేసి పెట్టడా? సో తొందరపడి టంగ్ స్లిప్ అయ్యి దేవుణ్ణి దూషించమాకండి, వ్యతిరేకంగా క్వశ్చన్ చేయమాకండి. మనం ఎలా మాట్లాడతామంటే మనిషి బుద్ధి ఎలా ఉంటుందంటే ఆ క్షణాన అక్కడున్న పరిస్థితులు బట్టి మన హృదయం ఎట్లా ఆలోచిస్తుందో దాని ప్రకారం పుసుకున్న మాట మాట్లాడతాం. మాట జాగ్రత్త. దేవుడితో మాట్లాడే మాట చాలా జాగ్రత్త. నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. దేవుడు ఎక్కడున్నాడు? నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. ఇది కూడా యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. ఇంకో చిన్న ఉదాహరణ చెప్పనా? ఇంతవరకు అర్థమైందండి? పరలోకమందు దేవుడు అలా ఆయన యొక్క న్యాయ సింహాసనం మీద కూర్చొని ఈ యొక్క ప్రపంచం మొత్తం పరిపాలిస్తూ ఉంటాడు. న్యాయాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకమునకు అధికారి, సర్వాధికారి కూర్చొని పరిపాలన చేస్తూ ఉంటాడు. ఒకనొక రోజు ఒక దేవదూతను ఇలా పిలుస్తాడు. పలానా దేశంలో, పలానా రాష్ట్రంలో, పలానా ఊరిలో, పలానా ఇంట్లో పలానా స్త్రీ చచ్చిపోయింది. నువ్వు వెళ్ళిపోయి ఆ స్త్రీ యొక్క ఆత్మను తీసుకొని పైకి రా, అంటే భూలోకంలో నుంచి పరలోకంలోకి రా అని చెప్పి దేవదూతను పంపిస్తారు. తెలుసా అండి? దేవుని యొక్క దూత భూలోకానికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ప్రవేశించింది. ఆ దూత చూస్తే ఆ స్త్రీ చనిపోయి ఉంది, మంచాన్ని పడి చచ్చిపోయి ఉంది. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ స్త్రీ యొక్క రొమ్ము మీద అప్పుడే జన్మించిన రోజుల పాప ఒకటి పడుకొని పాలు తాగుతూ ఏడుస్తూ ఉంటుంది. కానీ పిల్లకి తెలియదుగా తల్లి చచ్చిపోయిందని. ఇంకో ఇద్దరు పిల్లలు ఉంటారు. అంటే ఒకే కానుపులో ముగ్గురిని కన్నారు. ఒక కానుపులో ఆ స్త్రీ ఒక కానుపులో ముగ్గురు బిడ్డలను కంది. ఇద్దరు పిల్లలేమో ఉయ్యాల్లో ఊగుతూ ఉంటారు. ముగ్గురు పాపలే. మూడో పాప ఏమో తల్లి యొక్క రొమ్మున ఆనుకొని పాలు తాగటానికి చూస్తూ ఉంటుంది. కానీ స్పర్శ లేకపోతే చరణం లేని ఆ యొక్క తల్లి చచ్చిపోయిందనే విషయం ఆ బిడ్డకు తెలియదు. సరే, ఉయ్యాల్లో ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప ఏమో ఏడ్చి 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 సొమ్మసిలు పడిపోద్ది. ఇంకో పాప ఏమో ఏడుస్తూనే ఉంటుంది. మొత్తం ఎంతమంది? అర్థమైంది ఎంతవరకు? దురదృష్టం ఏంటంటే ఆ స్త్రీకి డెలివరీ అయ్యే ఒక నెల ముందో 2 నెలల ముందో తండ్రి కూడా చచ్చిపోతాడు. అంటే పిల్లల యొక్క తండ్రి చచ్చిపోతాడు. పిల్లల యొక్క అమ్మ ఏమో ఆ రోజు చచ్చిపోయింది. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉండి ఆ యొక్క పిల్లలను చూస్తే నీ యొక్క హృదయం ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? నీకు పాపమ్మ ఎలా ఉంటుంది? నీకు ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. చూడండి, తల్లి చచ్చిపోయిందన్న విషయం తెలియకుండా రోజుల పాప తల్లి యొక్క రొమ్ము మీద పడిపోయి పాల కోసం అలా సక్ చేస్తూ ఉన్నప్పుడు స్పర్శ లేదు, ఏం లేదు. పిల్ల పరిస్థితి ఏంటి? ఇంకో పాప ఏమో ఏడ్చి 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 సొమ్మసిలు పడిపోయింది. ఇంకో పాప ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ముగ్గురు పిల్లల యొక్క పరిస్థితి అది. దేవదూత వచ్చే సమయానికి అది జరుగుతూ ఉంది ఆ సంఘటన. ఓకే, దేవదూతకు కూడా బాధ వేసింది, చాలా బాధపడింది. బాధపడతాం మాత్రమే కాకుండా దేవదూత కూడా ఏడుస్తుంది. ఏడ్చి ఆ ప్రాణాన్ని నేను తీసుకోలేను, ఆ ఆత్మను నేను పట్టుకొని పైకి వెళ్ళలేనని చెప్పేసి దేవదూత చాలా మనసులో వేదన కలత చెంది ఏడ్చి పరలోకానికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి, అయ్యా నువ్వు ఇలా పంపించావు, కానీ కింద ఏం జరిగిందో నీకు తెలియదు యేసయ్యా. కింద నువ్వు తీసుకురమ్మన్న ఆ యొక్క ప్రాణానికి 3 పిల్లలు పుట్టి ఉన్నారు. 3 పిల్లల్లో ఒక పాప పరిస్థితి ఇలా పాలు తాగుతూ ఉంటుంది, కానీ
తల్లి చచ్చిపోయిందనే విషయం తెలియదు. ఇంకో పాప ఏమో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లు పడిపోయింది. ఇంకో పాప ఏమో ఏడుస్తూనే ఉంది. అయ్యా, ఆ చిన్న పిల్లలను చూస్తూ చూస్తూ నేను ఆ గుండె తరుక్కుపోయింది. సో నేను ఆ తల్లి యొక్క ఆత్మను తీసుకొని పైకి రాలేకపోయాను, నన్ను క్షమించేసయ్యా, నేను ఆ ఆత్మను అక్కడే వదిలేసి వచ్చాను, నేను తీసుకురాలేదయ్యా అంట. అప్పుడు దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? ఆలోచించి దేవుడు ఏమంటాడు? నీకు బాధేసింది ఓకే, దేవదూతలకే బాధేసింది ఓకే, మరి దేవుడికి బాధ అయ్యేదా? కానీ దేవుడికి ఎమ్మటే కోపం వచ్చి దేవదూతను అంటారు. నేను చెప్పిన పని ఏంటి? కిందకెళ్ళి ఆత్మను తీసుకురాని. నువ్వు చేసిన పని ఏంటి? ఆత్మను తీసుకురాకుండా ఆత్మను అక్కడ వదిలేసి వచ్చు. పైపెచ్చి వచ్చి అక్కడ జరిగింది నువ్వు నాకు వివరించి చెప్తున్నావు. నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. నాకు తెలియదా అక్కడ ఏం జరుగుతుందో? ఆ తల్లి ముగ్గురిని కంది అన్న విషయం నాకు తెలియదా? ఆ తల్లి చచ్చిపోతే ముగ్గురు పిల్లల యొక్క పరిస్థితి ఏంటో నాకు తెలియదా? ప్రతిదీ దేవుడు క్వశ్చన్ చేస్తాడు. ఒక్క మాట కూడా దూత తిరిగి బదులు ఇవ్వలేదు. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పాపం, దేవుడి యొక్క ఆజ్ఞను నువ్వు జరిగింపజేయకుండా అలా భూలోకం నుంచి పరలోకానికి ఒట్టి చేతులతో వచ్చావు. ఆత్మను తీసుకురమ్మంటే తీసుకురాకుండా వచ్చావు. నువ్వు చేసిన ఈ యొక్క పాపానికి శిక్ష ఏంటంటే తిరిగి నేను భూలోకానికి పంపించేస్తా, నువ్వు భూలోకంలో ఉండిపో. 3 సార్లు నీ యొక్క స్వభావాన్ని బట్టి, మూర్ఖమైన నీ యొక్క స్వభావాన్ని బట్టి నువ్వు నవ్వుకుంటావు. నిన్ను గురించి నువ్వు నవ్వుకుంటావు. మూర్ఖమైన స్వభావాన్ని బట్టి నువ్వు నవ్వుకున్న తర్వాత తిరిగి నీ యొక్క దేవదూత లక్షణం వచ్చేసి నువ్వు మళ్ళీ పరలోకానికి వచ్చేస్తావు అని చెప్పి దేవుడు శిక్ష విధిస్తాడు. ఓకే, ఇంతవరకు అర్థమైందండి? ఏ విషయమే నవ్వుకోవాలి దేవదూత? తన యొక్క మూర్ఖమైన స్వభావం, అంటే జ్ఞానం లేని స్వభావం. ఓకే, సో దేవదూత వస్తుంది. దేవదూత ఎలా ఉంటారు? మీకు తెలిసిన దేవదూత ఎలా ఉంటారండి? రెక్కలు ఉంటాయి, తెల్లటి మంచి తెల్లగా వస్త్రం. ప్రపంచంలో ఏ ఒక్క చాకలు కూడా అంత చక్కగా ఉతకలేరు, అంత తెలుపు కలిగిన వస్త్రములు ఉంటాయి. తెల్లగా ఉంటారు, అందంగా ఉంటారు, నీట్గా ఉంటారు కదా. మరి భూలోకంలో వచ్చారుగా, రెక్కలు కట్టుకుని వస్తారా? భూలోకంలో వచ్చేసరికి ఒకానొక మార్గములో వస్త్రహీనుడుగా ఉండి పడిపోయి ఉంటాడు. అర్థమైందండి? దేవదూతకు ఉన్న లక్షణాలు వస్త్రధారణ అది. కానీ ఇప్పుడు ఆ దేవదూత కాదుగా, భూమి మీదకి వచ్చినప్పుడు మానవ స్వభావం కలిగి మానవ రూపంలోకి దేవుడు మార్చి పంపించాడు. ఎందుకంటే శిక్ష అనుభవించవలసి ఉన్నది. సో రెక్కలు లేవు, సో వస్త్రములు లేవు, మేలిమి తెలుపు కలిగిన వస్త్రములు లేవు, దేవదూత ఆకారం లేదు, మొహంలో ఆ తేజస్సు లేదు, సర్వసాధారణమైన ఒక మానవ రూపం కలిగి మరి దేవుడిచ్చిన ఆ యొక్క దేవదూత యొక్క వస్త్రములు లేవు కాబట్టి అలానే మామూలు బట్టలు కూడా లేవు, వస్త్రహీనుడుగా రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. ఓకే, ఆ యొక్క ప్రాంతంలో పడిపోయి ఉన్నప్పుడు ఆ ప్రాంతము చాలా చలిగా ఉంటుంది, బాగా చలిగా ఉంటుంది. రోడ్డు మీద అలా పడిపోయి ఉంటాడు, ఒంటి మీద బట్ట ఉండదు, చలికి ఉనికిపోయి పైగా ఆహారము లేకపోతే ఇలా పానము కూడా చేసి చాలా రోజులు అయిపోయి ఉంటుంది. చూస్తానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాడు. ఆ రోడ్లో ఒక చెప్పులు కుట్టేవాడు వస్తూ ఉంటాడు. ఆ చెప్పులు కుట్టేవాడు ఎందుకు వస్తాడంటే అదే ఊరిలో చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఉంటాడు. ఆ చలికి వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఆ చలికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పట్టణానికి వెళ్ళిపోయి చిన్నపిల్లల కోసం మంచి వేడి కలిగేటట్టు వస్త్రములు కొనుక్కుందామని చెప్పి చెప్పులు కుట్టంగా వచ్చిన ఒక ఆదాయంలో కొంత డబ్బు తీసుకొని ఆ పట్టణానికి వెళ్తూ ఉంటాడు. ఆన్ ద వే ఆ యొక్క మార్గంలో ఈ యొక్క దేవదూతగా ఉన్న ఆ యొక్క మనిషిని చూస్తాడు. చూడంగానే ఆ యొక్క మనిషికి కూడా పాపం బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుందండి? వస్త్రము లేదు, చలిలో ఉనికిపోతూ ఉంటాడు. చూడంగానే చెప్పచ్చు ఈ మనిషి భోజనం కానీ దాహం కానీ తీసుకొని చాలా రోజులు అయిపోయింది అని చెప్పి చాలా బాధపడతాడు. తన దగ్గర ఉన్నవి చాలా లిమిటెడ్, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మనీ. ఆ మనీ కనుక ఇంకో వేరే పర్పస్గా వాడితే కనుక తన గర్భవాసాన్ని పుట్టిన ఆ పిల్లలకి బట్టలు కొనలేం. దాన్ని బట్టి చలికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఆ డబ్బులు నేను నా పిల్లలకు కొనుక్కోవాల్సిన బట్టలకి నిమిత్తం తెచ్చుకున్న డబ్బుల్ని ఈ యొక్క మనిషికి వాడితే నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తాడు. కానీ అతను హృదయంలో ఒకే ఒక ఆలోచన, అసలంటూ ఏదో ఒక వేసుకున్నానికి అసలు బట్టలన్నా ఉన్నాయి నా పిల్లలకి,
చలి కాసుకోవడానికి కనీసం వాళ్ళంటూ ఇంట్లో ఉన్నారు. ఆ రోజు గడవడానికి ఒక ముద్దన్న నేను పెట్టే స్తోమత ఉంది. కానీ ఇతనికి ఏం లేవు. ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు. సో నా పిల్లల కన్నా సరే ఇతనికి ముక్కు మాదిరిని ఇతనికి సహాయం చేయటం ఉత్తమము అని దేవుడి యందున్న మనసు, దేవుడి యందున్న భయముతో అతను వెంటనే పట్టణంలోకి వెళ్ళిపోయి ఆ ఉన్న డబ్బులతో ఇలా మంచి వస్త్రములు, చలికోటు అవన్నీ ఆహారం కొనుక్కొని వస్తాడు. వచ్చి ఆ ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఇస్తాడు. బట్టలు వేసుకొని అలాగే ఆ చలికోట వేసుకొని అలాగే ఆ ఇచ్చిన ఆహారం తీసుకుంటాడు. ఇప్పుడు అయ్యా ఏంటి అది ఇది పరిస్థితి అని మొత్తం వివరాలు అడిగితే అతను ఏం తెలుసు, ఆ మనిషికి తెలుసు నేను దేవదూతను, నేను పైలోకం నుంచి ఇలా వచ్చాను, దేవుడు ఇలా శిక్ష వేశాడని చెప్పి తెలుసు. కానీ చెప్పకూడదు కదా. సో ఇంకేదో ఒకటి, అయ్యా నేను ఇప్పుడు ఏం చెప్పలేను, నా స్థితిలో ఏం బాగాలేదు అది ఇది అంటే, సరే నువ్వు ఎలా బతుకుతావు ఏంటి అంటే, నాకు ఎవరు లేరయ్యా, నేను ఇలా ఒంటరివాడిని, నాకేం చేత అవ్వదు, నాకేం తెలియదు, నేను ఎలా బతకాలో కూడా నాకు తెలియదు అంటే, సరే పక్కనే మా ఊరు ఉంది, నేను ఇలా చెప్పులు కుట్టేవాడిని, నీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గరికి రా, నా దగ్గర కాస్త ఏదో పని చేసుకుందాం, మన ఇద్దరం కలిసి పని చేసుకుందాం, వచ్చిన డబ్బులతో ఎలా పట్టు పోషించుకోవచ్చు అంటే సరే అంటాడు అతను. అప్పుడు చాలా హింట్గా జాగ్రత్తగా మాట్లాడతాడు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఈ డబ్బులు తీసుకొని మా పిల్లలకు బట్టలు కొనడానికి వచ్చాను, అనుకోని విధంగా నువ్వు కనిపించావు, ఆ డబ్బులు నీకు వాడా, ఇప్పుడు ఇంటికి వెళ్తాను, బట్టలు అని అడుగుతారు, నీకు వాడానని చెప్పంగానే నా భార్య నా మీద ఒక్కసారిగా వ్యతిరేకంగా బాగా గట్టిగా మాట్లాడితే, నువ్వు అవన్నీ పట్టించుకోమాకు, మామూలుగానే ఉండు అని చెప్పి ముందుగా హింట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళంగానే భార్య అడుగుతుంది, ఏమండి ఏంటండి అని. బట్టలు లేవు. సరే డబ్బులు ఏం చేశారండి అంటే, ఇదిగో ఇది పరిస్థితి అంటే, ఇంకా ఆ స్త్రీకి పిచ్చ కోపం వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇచ్చిద్ది, భర్తకి ఇచ్చిద్ది, ముక్కు మాందిరిని అతనికి కూడా ఇస్తుంది. ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నీకు రూపాయి ఉంటే ముందు ఇంట్లో వాళ్ళకి వాడాలి, అలా వాడకుండా ఇలా ముక్కు మాందిరినానికి వాడతావా, అందులోనూ ఆడపిల్లలు ఈ చలికి ఇబ్బంది పడుతున్నారు, నువ్వు బట్టలు కొనకపోతే ఎట్లా అని చెప్పి భర్తను కానీ ఆ యొక్క బాటసారిని కానీ ఎలా పడితే అలా తిట్టుతుంది. తిట్టిన తర్వాత అతను సైగ చేస్తాడు, ఏం పట్టించుకోమాకాయ అది ఇదని. ఆహారం ఏది సిద్ధపాటు చేయటం జరుగుతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. అతను చేసే పని ఏంటి, అతను చేసే పని చెప్పులు కుట్టడం. కానీ ఇతను దేవదూతకి మంచి స్కిల్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది కాబట్టి ఏదన్నా సరే పని చెప్తే ఇట్టే పసిగట్టగల కెపాసిటీ ఉంటుంది. దీనికన్నా ముందు ఇందాక ఏం చెప్పాను, భార్య తిడుతుంది కదా, ఎలా పడితే అలా తిడుతుంది, ఎలా పడితే అలా తిడుతుంది. మీరు ఊహించుకొని ఎలా తిడుతుందో. ఇలాంటి సందర్భంలో మీరు ఎప్పుడన్నా ఉన్నారేమో, ఉన్నారా? ఆర్థిక విషయాల్లో ఎలాంటివి ఎప్పుడన్నా మీకు జరిగి ఉండొచ్చు. అటు పెట్టాల్సినవి పోయి ఇటు పెట్టామనుకోండి, ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఆ టైంలో ఇలా వచ్చినప్పుడు జరిగింది కదా, ఆ దేవత ఫస్ట్ టైం నవ్వుకుంటుంది. దేవదూత ఫస్ట్ టైం నవ్వుకుంటారు. అదేంటి, నా భార్య అలా పిచ్చగా వ్యతిరేకమైన మాటలు, అది కూడా దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరన్నా సరే సిగ్గుపడతారా, లేకపోతే మాటకు మాట సమాధానం చెప్తారు. ఇంకా రోషం కలిగినాడైతే ఉన్న పనులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి నువ్వేంటి అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు చెప్పులు కుట్టేవాడు. ఆ దేవదూత అంటది, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు అన్నీ నేను నీతో మాట్లాడతాను అని చెప్పి నవ్వుతారు. మొదటిసారి నవ్వడం అయిపోయిందా, ఓసారి నవ్వారు. సరే ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు ఆ మంచి నైపుణ్యంతో చెప్పులు కొడతాడు. అది ఈ యొక్క దేవదూతకు నేర్పేసరికి దేవదూత అవన్నీ చాలా తక్కువ సమయంలో నేర్చుకొని ఇంకా బాగా చెప్పులు కొడతాం మొదలు పెడతారు. ఆ చెప్పులల్లో ఇంకా వైవిధ్యంగా షూ కానీ ఇంకా అన్నీ కొట్టేస్తారు. అలా కుట్టడం వల్ల ఆ ఊరిలో మొత్తం ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడికే వచ్చి చెప్పులు కొనుక్కుంటారు, షూ కొనుక్కుంటారు. దాన్ని బట్టి మంచిగా డబ్బులు వచ్చినాయి. వాళ్ళు మామూలు గుడిసెలో ఉండాలల్లా ఇప్పుడు బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు. ఏ పూటకు ఆ పూట రెక్కాడితే డొక్కాని పరిస్థితుల్లో నుంచి మంచి ధననిధి వచ్చింది. ఆ స్త్రీ అంటే ఇంటి యజమానురాలు మామూలు స్త్రీ అలా ఇప్పుడు మంచి ధనికురాలు అయిపోయింది. పిల్లలు కూడా బాగా వెల్ సెటిల్డ్ అయ్యేటట్టు వెళ్ళిపోయారు. అంత డబ్బులు సంపాదిస్తారు. దానికి కారణం ఎవరు, దేవదూత కుట్టగలిగిన ఆ యొక్క చెప్పులు వైవిధ్యం. ఓకే, ఆ ఇంత వైవిధ్యంగా నైపుణ్యంగా చెప్పులు కొడుతున్నారు, షూ కొడుతున్నారని చెప్పి ఆ యొక్క ఊరిలో నుంచి ఆ యొక్క రాజ్యంలో కూడా పేరు బాగా ప్రసిద్ధి చెందుతుంది. ఎమ్మటే రాజు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోగానే రాజు కూడా ఒక మనిషిని పంపిస్తాడు, ఇదిగో ఇలాంటి లెదర్ ఈ యొక్క దేశంలో ఎక్కడా దొరకదు, చాలా అరుదుగా దొరికే లెదర్ తోలు, ఈ తోలు తీసుకెళ్ళి ఆ పలానా ఊర్లో అతను బాగా కుడతాడు అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వు, నాకు చాలా శ్రేష్టమైన మంచివి వైవిధ్యంగా చూడంగానే చాలా బాగున్నాయి, అందరూ ఆ యొక్క షూ గురించే మాట్లాడుకోవాలి. సో అతని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క లెదర్ ఇచ్చి మంచి జత ఒకటి కుట్టించుకురా
షూ ఒకటి కుట్టించుకురా అని చెప్పి పంపిస్తారు. రాజభటుడు వచ్చి చెప్తారు, ఇదిగో లెదర్ ఉంది, రాజాజ్ఞ ఇది, మంచి షూ, పలానా టైంకి వెళ్ళి ఇచ్చేయాలి. కానీ మళ్ళీ చెప్తున్నా చూడు, చెప్పులు మాత్రం కుట్టకూడదు. లెదర్ కూడా రాజుగారికి డబ్బులు లేకపోతే అలా కాదు, ఈ లెదర్ చాలా అరుదుగా దొరుకుతుంది. మనకు అరుదుగా దొరికింది ఇది, కేవలము ఇంతే దొరికింది. దాంతో కేవలము ఒకే ఒక జత షూ వస్తుంది, అంతకు మించి ఇంకేమీ రాదు. సో నువ్వు కొంచెం తప్పుగా కట్ చేసావు అనుకో, లెదర్ తక్కువ అయిపోతే దాన్ని బట్టి అసలు షూ కూడా అవ్వదు. 10 సార్లు చెప్తున్నా, నువ్వు మాత్రం చెప్పులు కూడా కుట్టకూడదు. లెదర్ తక్కువైందని నువ్వు చెప్పులు కుట్టకూడదు, లెదర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పి ముందుగా 10 సార్లు చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు చెప్పులు కుట్టే వాడు వచ్చి చెప్తాడు దేవదూతతో, మనకు వచ్చింది రాజు యొక్క ఆర్డరు, చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చెయ్యి, జాగ్రత్తగా కట్ చేయి, పొరపాటును కట్ చేస్తే లెదర్ వేస్ట్ అయిపోతే దాన్ని బట్టి షూ తయారవదు. షూ తయారవ్వట్లేదు కదా అని చెప్పి నువ్వు చెప్పులు కుట్టావనుకో మన ప్రాణం మీదకి వస్తుంది, రాజాజ్ఞ దగ్గర ఇచ్చినట్టు ఉంటుంది. సో జాగ్రత్తగా కుట్టని చెప్పి 10 సార్లు ఆ యొక్క చెప్పులు కుట్టేవాడు కూడా ఆ దేవదూతని హెచ్చరించి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతాడు. దేవదూత చక్కగా మొత్తం కుట్టేసి ఏం చేస్తుంది అనుకున్నారు, చెప్పులే కొడతారు. కానీ చెప్పింది ఏంటి, షూ కుట్టమని అన్నారు. కానీ దేవదూత ఏం కుట్టింది, చెప్పులు కుట్టింది. ఆ కాలంలో అక్కడున్న నియమము ప్రకారం ఏంటంటే చనిపోయిన వాళ్ళకి చెప్పులు తొడిగి సమాధిలో కూర్చోబెట్టాలి. ఓకే, బతుకున్న వాళ్ళేమో షూ వేసుకొని బయటకు వెళ్ళాలి. ఓకే, ఇది నియమం. ఓకే, ఆ నియమం దేవదూత తెలుసు, అలా అని రాజులకి అందరికీ తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగానే చెప్పులు కుడతారు దేవదూత. వెంటనే చెప్పులు కుట్టేవాడు వచ్చేసి ఇంకా తట్టుకోలేడు, కోపం వచ్చింది, లెఫ్ట్ రైట్ తిడతాడు. నువ్వు చేసిన పని ఏంటి, రాజాజ్ఞని ధిక్కరించావు, షూ కుట్టమంటే నువ్వు చెప్పులు కుట్టావు. ఇప్పుడు వాళ్ళు వచ్చే టైం అయింది, వాళ్ళు కనుక ఈ ప్రొడక్ట్ చూస్తే రాజాజ్ఞని ధిక్కరించినందుకు నన్ను ఉన్నపలానే చంపేస్తారు. నిన్ను నా ఇంట్లో ఉంచుకొని నీకు ఇలా మేలు చేసి పట్టేటి అన్నం పెట్టి దిక్కులేని తీసుకొచ్చి నేను ఇలా మంచి పొజిషన్లో పెడితే ఇప్పుడు నా ప్రాణం మీదగా తీసుకొస్తావా, నా నా కుటుంబం యొక్క ప్రాణం మీదగా తీసుకొస్తావా అని చెప్పేసి పిచ్చగా తిడతా ఉంటాడు. తిట్టంగానే దేవదూత నవ్వుతారు. ఎన్నోసార్లు నవ్వారు, 2 సార్లు నవ్వారు. అదే టైంలో ఆ యొక్క రాజభటుడు వచ్చి చెప్తాడు, బాబు నువ్వు షూ కుట్టావా, కుట్టబోతున్నావా, కుట్టమాకు అనుకోని విధంగా రాజుగారు మరణించారు, ఆయన సమాధి తీసుకెళ్ళాలి. సో నువ్వు షూ కుట్టమాకు, నువ్వు చెప్పులే కుట్టు అంటారు. కానీ ఆ టైంకి చెప్పులు అక్కడ రెడీ అయిపోయినాయి కదా, చెప్పులు రెడీ అయిపోయినాయి కదా. అప్పుడు చెప్పులు కుట్టాడు ఆశ్చర్యపోతాడు, నీకు ముందుగా తెలుసా రాజు చచ్చిపోతాడు అంటే తెలియదు అంటారు. మరి నువ్వు ఎలా కుట్టావు, పోనీ కుడితే కుట్టావు, నేను అన్ని తిట్లు తిట్టినా సరే ఒక్క మాట కూడా తిరిగి బదులు ఇవ్వకుండా, లేకపోతే నన్ను తిరిగి దూషించకుండా, నీ వల్లే అంటే దేవుని యొక్క దూత వల్లే చెప్పులు కుట్టేవాడినల్లా ఇప్పుడు మంచి ధననిధిలాగా మార్చబడి ఉన్నాను, వ్యాపారం వృద్ధి చెందింది, మంచి ఫ్యాక్టరీ వరకు నేను పెట్టుకోగలిగాను. అయినా సరే ఒక్క మాటగా నువ్వు అనకుండా అలాగే చూస్తూ ఉండిపోయావు, పైపెచ్చి నవ్వుతున్నావు, మరి ఏంటి అంటే ఏం చెప్పడం అనమాట. చెప్పకుండా సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి అని చెప్పి మళ్ళీ నవ్వు ఊరుకుంటాడు. ఎన్నిసార్లు నవ్వాడండి, 2 సార్లు నవ్వాడు. సరే టైం గడుస్తూ ఉంటుంది. ఒకనొక రోజు షాపులో కూర్చుంటాడు ఆ దేవదూత, చెప్పులు అయ్యి అమ్ముతూ ఉంటాడు. ఆ టైంలో 3 స్త్రీలు వస్తారు. 3 ఆల్మోస్ట్ ఆల్ ఒకే వయసు వాళ్ళు వచ్చి షూ చూస్తూ ఉంటారు. చూసి ఇతను దేవదూత ఆ 3 స్త్రీలంకే అలాగే చూస్తూ ఉంటాడు. వెంటనే మనసులో వెలుగుతూ ఉంటుంది, ఆలోచన వస్తూ ఉంటుంది, ఈ 3 ఆడపిల్లలు గతంలో ఆ తల్లి దగ్గర చనిపోయిన తల్లి దగ్గర ఉన్న వాళ్ళు ఒకరే అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఈలోపు వాళ్ళు షూ చూస్తూ, అమ్మ ఈ షూ నేను కొనుక్కుంటానమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మగారితో చెప్తారు. ఆయన వాళ్ళ అమ్మని ఇంకా చూస్తాడు. వాళ్ళ అమ్మ చూస్తే చనిపోయిన స్త్రీ కాదు, ఇంకా వేరే ఆవిడ ఉంటుంది. ఆవిడ బాగా కోటీశ్వరాలు అనమాట. ఆలోచిస్తాడు, పిల్లల దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ తల్లి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిపోయి డైరెక్ట్గా అడిగేస్తాడు, మీ పిల్లలు కాదు అని చెప్పి డైరెక్ట్గా అడుగుతాడు. అంటే ఆ స్త్రీ ఆశ్చర్యపోయి పక్క తీసుకెళ్తుంది. నీకు ఎలా తెలుసు, వాళ్ళు నా పిల్లలు కాదు అన్న విషయం వాళ్ళకే తెలియదు, అంటే ఆ 3 యవనస్తులకే తెలియదు, 3 పిల్లలకే తెలియదు, నీకెలా తెలుసు, అసలు 3వ కంటికి అంటూ తెలియదు, నాకు మా ఆయనకి తప్ప ఇంకా ఎవ్వరికీ తెలియదు, ఆ విషయం నీకు ఎలా తెలుసు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది. నువ్వు నిజం చెప్పు లేదంటే అని చెప్పి బెదిరిస్తుంది, డబ్బున్నవాడు కాబట్టి. ఇతను ఏం మాట్లాడకుండా చూస్తాడనమాట.
అంటే పలానాప్పుడు వాళ్ళ అమ్మ ఇలా డేట్తో సహా చెప్తారు. వాళ్ళ అమ్మ ఇలా చచ్చిపోయింది. అప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఇది అంటే కరెక్ట్‌గా చెప్పావు. ఆ రోజు అప్పుడే నేను అటు గుండా వెళ్తున్నప్పుడు పిల్లల యొక్క ఏడుపు విని నేను అక్కడికి వచ్చాను. చూస్తేనేమో ఇంట్లో వాళ్ళ నాన్నగారు లేరు. చనిపోయినట్టు తెలిసిపోయింది నాకు ఆల్రెడీ. వాళ్ళ అమ్మ అప్పుడే చచ్చిపోయింది. పిల్లల పరిస్థితి ఏంటి తెలీదు. నాకైతే పిల్లలు లేరు. పిల్లలు నేను కనలేనన్న డాక్టర్స్ చెప్పారు. ఆ పిల్లల్ని చూసి నా గుండె తరుక్కుపోయి వాళ్ళని అలా ఒంటరిగా వదిలేయలేక నేను వాళ్ళని తీసుకున్నా. దత్తత తీసుకున్నా. కన్న తల్లి కాదు. కానీ నేను కన్న తల్లిలాగానే పెంచుకున్నాను అని చెప్పి సాక్ష్యం ఇస్తది. ఈనాడు నేను ఆళ్ళకి మంచి పెళ్లి మ్యాచ్ కుదిర్చాను. ఆ మ్యాచ్ కూడా ఎలాంటిదనుకున్నారు? మంచి సెటిల్డ్‌గా మంచి సొసైటీలో మంచి పేరు, మంచి స్వభావం కలిగిన వాళ్ళకి ముగ్గురు అన్నదమ్ములకి ఈ ముగ్గురు ఆడపిల్లల్ని ఇస్తున్నాము. మంచి పెళ్లి. కొద్ది రోజుల్లో పెళ్లి కూడా జరగబోతుంది. కానీ ఈ విషయం మాత్రం పిల్లలతో చెప్పమాకు. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను కన్న తల్లిగా అనుకుంటున్నాళ్ళు. నన్ను నేను కన్న తల్లి కాదు పెంపుడు తల్లి అనుకుంటే నన్ను వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పి బాధగా చెప్తుంది ఆ తల్లి. చెప్పంగానే దేవదూత నవ్వుకుంటారు. నవ్వుకొని సైలెంట్‌గా ఉంటారనమాట. నేను నా బాధ నా గోడు నీకు చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందని చెప్పి తిరిగి ఆ తల్లి తిడతది. తిట్టినా సరే ఏం మాట్లాడనమాట. మాట్లాడకుండా ఎవరితోనూ చెప్పను. నువ్వేం కంగారు పడమాకు అని చెప్పి ఆ స్త్రీలకి ఏదైతే షూ అవసరమో ఆ షూ పెళ్ళికి సంబంధించిన షూ ఇచ్చేసి పంపించేస్తారు. మొత్తానికి 3 సార్లు నవ్వారు కదండీ! అయిపోయిందా ఇంతవరకు? కథ అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి మీకేం అర్థమైంది? మొదటిసారి ఏ పరిస్థితిలో నవ్వాడు గుర్తుందా? 3 సార్లు కదా నవ్వటం. మొదటిసారి నవ్విన పరిస్థితి ఏంటి? ఆ చెప్పులు కుట్టేవాడు భార్య తిట్టినప్పుడు నవ్వాడు. ఆ సిచ్యువేషన్‌లో నువ్వుంటే నువ్వు నవ్వుతావా? రెండోసారి ఏంటి? ప్రాణం మీదకొచ్చిందని చెప్పి చెప్పులు కుట్టేవాడే తిట్టాడు. అప్పుడు కూడా నవ్వాడు. ఆ సిచ్యువేషన్‌లో నువ్వుంటే నవ్వుతావా? మూడో పరిస్థితి ఏంటి? ఆ ధననిధి అదే ఆ ధనికురాలు ఆ ముగ్గురు పిల్లలకి పెంపుడు తల్లిగా ఉన్న ఆ ధనికురాలు హెచ్చరిస్తది. లేకపోతే తిట్టి బతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు కూడా నవ్వాడు. ఆ పరిస్థితిలో నువ్వుంటే నువ్వు ఎలా ఉంటావు? మొత్తం 3 సంఘటనలు. ఈ సంఘటనలో నువ్వు ఉన్నావు అనుకుందాం. ఎలా ఆలోచిస్తావు ఒకసారి చెప్పు ఉదాహరణకి. నువ్వు ఎలా ఆలోచిస్తావు? ఆలోచించుకో అంతగా. ఆలోచించుకో. చెప్పు నువ్వు ఎలా ఆలోచిస్తావు ఫస్ట్? కానీ బాధపడతాము. దేవుడు చెప్పిన మాట వినలేదే. అందుకే కదా ఈ పరిస్థితి. ఆ 3 పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు నవ్వుతావా? ఎలా ఉంటావు విషయాలు? సరే మొత్తానికి ఏంటంటే 3 సార్లు నవ్వారు కదా, నవ్వంగానే అతని యొక్క రూపం మారిపోద్ది. మూడోసారి నవ్విన వెంటనే అతని రూపం మారిపోద్ది. మానవ రూపం వల్ల దేవదూత రూపంలోకి వస్తుంది. దేవదూత రూపంలోకి వచ్చేసి చెప్పులు కుట్టిన వాడి యొక్క భార్యతో చక్కగా మాట్లాడతారు. ఇది నా నిజ స్వరూపం. గతంలో ఇలా జరిగింది. దాన్ని బట్టి దేవుడు నన్ను ఇలా శిక్ష విధించాడు. దాన్ని బట్టి నేను ఇలా ఉన్నా. ఇన్నాళ్ళు నువ్వు నాకు ఇచ్చిన ఆతిథ్యం బట్టి దేవుడికి స్తోత్రములు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక అని చెప్పులు కుట్టేవాడి యొక్క భార్యని వారు పుట్టిన 2 పిల్లల్ని చక్కగా ఆశీర్వదించి ప్లస్ అలాగే ఈ యొక్క ముగ్గురు యవనస్తులుగా ఉన్న అక్కా చెల్లెల్ని వాళ్ళని పెంచిన ఆ యొక్క తల్లిని వాళ్ళని కూడా ఆశీర్వదించి వాళ్ళ వివాహం కూడా ఇలా మంచిగా జరగాలి అని దేవుడు యొక్క కృపలో అందరినీ చక్కగా ఆశీర్వదించి తన యొక్క రూపం అప్పటి వరకు మానవ స్వరూపంలో ఉన్న ఆ యొక్క వస్త్రములు దేవదూతగా మారిన వెంటనే మహిమ వస్త్రములుగా మార్చబడటం మాత్రమే కాకుండా తన యొక్క రెక్కలు తిరిగి అతను వస్తాయి. అందరితో మాట్లాడిన తర్వాత ఇక గడిచిన దినముల్లో ఉన్న నా జ్ఞానముకు నా నియమము కన్నా కూడా దేవుడు నాకు ఎలాంటి జ్ఞానం అవసరమో అలాంటి జ్ఞానము దేవుడు నాకు నేర్పించి ఉన్నాడు. అనుభవపూర్వకంగా దేవుడు ఆ జ్ఞానాన్ని నాకు నేర్పించి ఉన్నాడు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోయి దేవుడి యొక్క పాద చెంతలో చేరి దేవుడి యొక్క కాళ్ళు పట్టుకొని నా జ్ఞానం ఇది, అలాంటి జ్ఞానాన్ని దేవుడి యొక్క జ్ఞానం ఎలా ఉంటుందని చెప్పి నువ్వు ఉద్దేశపూర్వకంగా అనుభవపూర్వకంగా నాకు నేర్పించవు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉంటాయి. ఇది కథ. ఇప్పుడు మొన్న మూలవాక్యం ఏంటి? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి ఉన్నాను. చూడండి, మొదటిసారి నవ్వినప్పుడు ఆ స్త్రీ చెప్పులు కుట్టేవాడి భార్య ఎలా తిడుతుంది? నా కన్నబిడ్డలకు పెట్టాల్సిన డబ్బుని నువ్వు పరాయాడికి పెట్టావు. కన్నబిడ్డల యొక్క నోటికాడ కూడు లేకపోతే వాళ్ళకు ఇవ్వాల్సిన వస్త్రములు కాదనుకొని ఎవడో ముక్కు మోంది నిన్నోడికి ఇచ్చావయ్యా అని చెప్పి తిడుతుంది.
హెబ్రీ రాసిన పత్రిక 13:2. హెబ్రీ 13:1. సహోదర ప్రేమ చదువు. ఎదువరగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అబ్రహాం గారు చేశారా దేవదూతలకు ఆతిథ్యం? అలాగే ఇప్పుడున్న కథలో ఆ యొక్క మనిషి, ఆ చెప్పులు కుట్టేవాడు, తనకు తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారా? ఒక రోజు ఇచ్చారా? సంవత్సరాలు ఇచ్చారు. 3 సార్లు నవ్వటం అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కాస్త పెళ్ళిడికి రావాలంటే ఎన్ని ఏళ్ళు పట్టింది? మినిమం 18 ఏళ్ళు వేసుకోండి. ఓకే, అంటే మినిమం 18 సంవత్సరాలు గ్యాప్ పట్టింది కదా. సో 18 సంవత్సరాల పాటు చెప్పులు కుట్టేవాడు దేవుని యొక్క దూతకి ఆతిథ్యం ఇచ్చారు. అన్నపానములు, వస్త్రములు ఇవ్వటం మాత్రమే కాకుండా దేవదూతతో పాటే నివసించి ఉండటం ఎంత గొప్పది. హెబ్రీ రాసిన పత్రిక 13:1. సో మనిషి యొక్క ఆలోచన, ఆ యొక్క చెప్పులు కుట్టేవాడు వాడి యొక్క భార్య యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఆ రూపాయి నా పిల్లలకి ఒక అన్నముగా, ఒక వస్త్రములుగా ఉపయోగపడేది. అలాంటిది అదే సొమ్ము నువ్వు తీసుకుని వెళ్ళి ముక్కు మొహం తెలియనివాడికి, వస్త్రహీనతలో ఉన్నవాడికి వస్త్రములు ఇచ్చావు, ఆకలిగా ఉన్నవాడికి ఆకలి తీర్చావు, దాహముగా ఉన్నవాడికి దాహము తీర్చావు అని తన యొక్క భర్తను తిట్టింది. అలాగే దేవదూతను అని తెలియక ఆ యొక్క దేవదూతను కూడా దూషించింది. దీన్ని బట్టి మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందని దేవదూతల అది అర్థమవుతుంది. మొదటిసారి నవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూసి ఆ స్త్రీ నన్ను దూషించింది. కానీ ఆత్మీయ జ్ఞానం ప్రకారం చూస్తే ఆ రోజు తను కొనుక్కునే బట్టలు, ఆ రోజు వాళ్ళు కొనుక్కునే ఆహారము ఆ చిన్నపిల్లలకి, అంటే చెప్పులు కుట్టే వాళ్ళ యొక్క పిల్లలు వేసుకున్నారనుకోండి, ఆ వస్త్రములు ఇవ్వాలి కాకపోతే రేపు మాసిపోతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ అసలు ఒంటి మీద పట్టను కూడా పట్టవు, టైట్ అయిపోతాయి కదా. అలాగే నువ్వు తిన్న ఆహారము ఈరోజు అరిగిపోయి బహిర్భూమిలోకి విసర్జింపబడుతుంది. కానీ నువ్వు ఇచ్చిన ఆతిథ్యము మనుషులకు ఇవ్వకుండా సాక్షాత్తు దేవుడి యొక్క దూతకు నువ్వు ఆతిథ్యం ఇచ్చావు. నువ్వు ఆ ఖర్చు పెట్టిన ఆ రూపాయి యొక్క విలువ దేవుడి యొక్క పుస్తకంలో లిఖింపబడి ఉంటుందా? నువ్వు తీర్చిన ఆ యొక్క ఆకలి దేవుడి యొక్క సన్నిధులు లిఖింపబడి ఉంటుందా? వస్త్రములు లేనివాడికి చలి కాసుకోవడానికి నువ్వు వస్త్రాలు ఇచ్చావు. ఈ యొక్క ఆతిథ్యమును బట్టి దేవుడి యొక్క సన్నిధిలో లిఖింపబడి ఉంటుందా? ఆలోచన చేయి. నువ్వేమో ఆ రోజు గడవలేదని చెప్పి నువ్వు మనిషి రీత్యా కోపపడి ఉన్నావు. కానీ అతను నవ్విన దానికి కారణం ఏంటి? ప్రస్తుత స్థితి చూసి నువ్వు నవ్వావు. ప్రస్తుత స్థితి కాదు. ఈ ప్రస్తుత స్థితి దేవుడు నీకు అనుభవపూర్వకంగా పరీక్ష ఇవ్వటానికి మాత్రమే ఇచ్చి ఉన్నాడు. ఈ స్థితిలో నువ్వు ఎలా ప్రవర్తించావో దాన్ని బట్టి నీ యొక్క ఆత్మీయ మనుగడ కూడా వృద్ధి కలిగేటట్టు దేవుడు నీకు ఇచ్చిన నియమము, అనుభవము అని చెప్పి మొదటిసారి నవ్వడానికి కారణం. రెండో దానికి చూడండి, మీదకి ప్రాణం మీదకి వచ్చిందని చెప్పేసి చెప్పులు కుట్టేవాడు అప్పుడు వరకు ఆతిథ్యం ఇచ్చాడు, అతని వల్లే ఎంతో డబ్బుని సమకూర్చుకున్నాడు. అతను కనుక లేకపోతే ఎప్పుడు చెప్పులు కుట్టేవాడే లాగానే ఉండేవాడు. డబ్బులంటూ వచ్చేవి కాదు, పేదరికంలోనే ఉండేవాడు. కానీ దేవదూత వల్లే కదా ఈనాడు మంచి పేరు వచ్చింది, సొసైటీలో పేరు వచ్చింది, రాజు దగ్గర కూడా అతని యొక్క పేరు మోయబడి ఉన్నది. కానీ ప్రాణం మీదకి వచ్చేసరికి అప్పటి వరకు ఎవరి ద్వారా అయితే డబ్బు వచ్చిందో, ఎవరి ద్వారా అయితే ఘనత వచ్చిందో, ఎవరి ద్వారా అయితే పేరు వచ్చిందో వాళ్ళని ఏలు పెట్టి చూపించడం మాత్రమే కాకుండా నీ వల్ల నేను చచ్చిపోతున్నానని చెప్పి తిట్టలేదా? సో ప్రాణం మీదకి వచ్చేసరికి ఎవడైనా సరే మనల్ని ఖచ్చితంగా ఏలెట్టి చూపిస్తారు. అప్పటి వరకు నువ్వు ఎంత మేలన్నా చెయ్యి, వందల్లో వేలల్లో ఎంత అంటే 100 సార్లు అన్నా, 1000 సార్లు అన్నా, 1,000,000 సార్లు అన్నా సరే నువ్వు ఎన్నిసార్లన్నా మేలు చేయి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు లెక్క చేయరు. నువ్వు చేసిన మేలు వాళ్ళేం కన్సిడర్ చేయరు. ఇది మనిషి యొక్క స్వభావం. కానీ దేవుడి యొక్క నీతి ఎలా ఉంటుంది? ఆ మరణాన్ని సైతము దేవుడు తారుమారు చేయగలిగినవాడు. చక్కగా వైవిధ్యమైన షూ వేసుకొని రాజనగరంలో దర్జాగా వెళ్దాం అనుకున్నాడు రాజు. కానీ ఉన్న పలానా సమాధిలో చేర్చబడి ఉన్నాడు. ఇది దేవుడి యొక్క జ్ఞానం. సో ఏ సమయంలో ఏదవుతుందో దేవుడికి తెలుసు. రెండోసారి నవ్వటానికి కారణం తెలిసిందా? మూడోసారి నవ్వడానికి ఏంటి? ఆ పిల్లలు ఏమైపోతారో అని చెప్పి దేవుని యొక్క దూత మనుషులాగా ఆలోచించి చాలా వరి అయిపోయి ఫీల్ అయిపోయారు. కానీ దేవుడు ఆ 3 స్త్రీలకి పట్ల ఎంత గొప్ప చిత్తం కలిగి ఉన్నాడు.
ఆ తల్లి చచ్చిపోవటం వల్ల గొడ్రాలుగా ఉన్న స్త్రీ అమ్మ అనిపించుకోగలిగింది. పిల్లలు లేని ఆ యొక్క తండ్రిగా మార్చబడి ఉన్నాడు. నెక్స్ట్ ఆ పిల్లలకి పాలు లేకపోతే ఉండటానికి వేసుకుంటానికి ఏదీ లేని స్థితిలో నుంచి ఇప్పుడు అన్నీ సమృద్ధిగా కలిగిన స్థితిలోకి చేర్చబడి ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఒక ఉన్నతమైన ఇంటికి గుణము కలిగిన స్త్రీలుగా, భార్యలుగా ఆ యొక్క కుటుంబంలోకి చేర్చబడి ఉన్నారు. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. ఓకే. సో నేను ఆ రోజు ఆ ప్రణాళిక నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి మూడోసారి నవ్వారు. అర్థమైందండి? సో నువ్వు కంటికి కనిపించినప్పుడు అమ్మో ఆ ప్రాణం నేను తీసుకెళ్ళిపోతే ఆ పిల్లలు అనాథలైపోతారు, పాలు లేవు అని చెప్పి ఆ రోజు ఆ పరిస్థితి ప్రకారమే నువ్వు ఆలోచించావు. కానీ దేవుడు అలా చూడడం. దేవుడు ఏది చూసినా సరే అంతము వరకు దేవుడు వేసిన ప్రతి ఒక్క ప్లాన్ ప్రకారమే ఆ యొక్క స్థితి నీ మీదకి, ఆ యొక్క సంఘటన నీ మీదకి, ఆ యొక్క పరిస్థితి నీ మీదకి తీసుకొచ్చాడు తప్ప ఓకే టెంపరీగా ఏది జరిగిపోవాలని చెప్పి ఉన్న పలానా దేవుడు నీ మీద ఏది వేయలే. సో అకారణముగా, నిష్కారణముగా దేవుడు ఏది నీ జీవితంలో జరిగింపజేయడు. ప్రతిదానికి కారణం ఉంది. ఏంటి ఆ కారణం? ఏంటి? దేవుడు నీ పట్ల ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. దేవుడు చేసిన ఆ ఏర్పాటుని ఏ మనిషి కొట్టివేయలేడు. మరి ముఖ్యంగా ఆ ఏర్పాటులో ఉన్న ఆ మనిషి సైతము కొట్టివేయలేడు. అర్థమైందా? ఏమర్థమైందండి? ఏమర్థమైంది? యోహాను సువార్త 15:16లో మీరు నన్ను ఏర్పాటు చేసుకొనలేదు, నేను మిమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని ఉన్నాను. మీ అందరికీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి గురించి మాట్లాడతాం. అపోస్తల కార్యము 9వ అధ్యాయం చూడండి. ఓపెన్ చేయరా? అపోస్తల కార్యం 9. తుర్సు వాడైన సౌలు 9వ అధ్యాయం చూడండి. మీరు నన్ను ఏర్పాటు చేసుకొనలేదు, నేను మిమ్ములను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఇది దేవుడి యొక్క వాక్యం. యోహాను సువార్త 15:16. ఈ యొక్క అపోస్తల కార్యం 9వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే ఆ యొక్క తుర్సు వాడైన సౌలు ఏం చేయటానికి బయలుదేరాడు? ఆయన యొక్క ప్లాన్ ఏంటి? శిష్యులను 9వ అధ్యాయం 1వ వచనం, శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటకు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. సౌలు యొక్క ప్లాన్ ఏంటి? అక్కడ బెదిరించటం, క్రీస్తుని విశ్వసించిన వారిని బెదిరించటం, జైలు పాలు చేయటం, ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపేయటం. ఓకేనండి? మనిషి యొక్క ప్లాన్ ఏంటి? హింసించటము, దూషించటము, హాని చేయటం, బెదిరించటం, హత్య చేసేయటం. మనిషి యొక్క ప్లాన్ ఏంటి? అర్థమైంది కదా? ఇంతవరకు అర్థమైందిగా? కానీ దేవుడి యొక్క ప్లాన్ ఏంటి? మనిషి యొక్క చిత్తం ఏంటో మీకు తెలిసింది కదా. మనిషి అంటే ఆ సౌలు ఏ విధంగా, ఏ ఒక్క ఆలోచన, ఏ ఒక్క చిత్తం కలిగి ఆ మార్గం గుండా వెళ్తున్నాడు? దేవుడి యొక్క శిష్యుల్ని బంధించడానికి, హింసించడానికి, చంపేయటానికి, హాని కలుగ చేయడానికి తుర్సు వాడైన సౌలు ఆ పని మీదే వెళ్తున్నాడు. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. కానీ మనిషి యొక్క ప్లాన్ అయితే, మనిషి యొక్క ఆలోచన అయితే అది. కానీ అదే సంఘటనని దేవుడి యొక్క ఆలోచన ప్రకారం మీరు చూడండి. దేవుడు అదే సంఘటనని ఆయనకి ఎటువంటి ప్లాన్, దేవుడికి ఎటువంటి చిత్తం కలిగి ఉన్నాడు? 9వ అధ్యాయము 15వ వచనం, నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నేను చంపేస్తా, నరికేస్తా, హింసిస్తా, దూషిస్తా, హాని కలుగు చేస్తా, యేసునామము అంటూ ఎక్కడా కూడా ఒక్కడైనా సరే, ఒక్కడంటే ఒక్కడు సైతం ఆ మాట మాట్లాడటానికి కూడా వీలు లేదు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయటం సైతము వల్ల కాదు అని చెప్పి రాజాజ్ఞ ఒకటి ముద్రింపజేసి అక్కడ ఆ రాజాజ్ఞ ప్రకారం అందరూ ప్రవర్తించాలి, ఎవరైనా సరే వ్యతిరేకించారా మొత్తాన్ని చంపేస్తానని చెప్పేసి ఒక హింసకుడు, దూషకుడు, హానికరుడుగా మనుషులందరి దృష్టిలో ఉన్నాడు. అతను చేసే పని కూడా అదే. ఆ మనిషి యొక్క నైజం అదే, ఆ మనిషి యొక్క చిత్తం అదే, ఆ మనిషి యొక్క ప్రవర్తనే అది. కానీ ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఏ ఆలోచన ప్రకారం తన జీవితాన్ని ఒక
హత్య చేసేవాడిగా, దూషించేవాడిగా, హింసించేవాడిగా ఉన్నవాడు, అలాంటి వాడినే దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కూడా నా నామాన్ని భరించలేనంతగా ఇతడు నా నామాన్ని భరించే ఒక సాధనముగా నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. ఈవెన్ అక్కడ ఆయన ఉన్నారు చూడండి, 10వ వచనం, 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక దేవుని యొక్క శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడికి దేవుడు ప్రత్యక్షమయ్యి, తుర్సు వాడిన సౌలు పలానా ఇంట్లో ఉన్నాడు, అతను ప్రార్థన చేయుచున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని స్వస్థపరచు, నువ్వు వెళ్ళి అతనికి బాప్తిజం ఇవ్వు అని చెప్పి దేవుడు సాక్షాత్తు అననీయతో మాట్లాడేది. అననీయ అంటాడు, అయ్యా ఏంటి సౌలా అలా అంటాడు తెలుసా నీకు? 13వ వచనం, ప్రభువా, అననీయ అంటున్నాడు దేవుణ్ణి, నీకు ఎలా అంటాడో తెలుసా? ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు, అతను గూర్చి అనేకుల వలన నేను విన్నాను. ఇక్కడికి కూడా నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. చూడండి, సౌలు యొక్క ప్రవర్తన ఎలా ఉంది? సౌలు ఆ యొక్క దమస్కుల్లోకి ఎందుకు వచ్చి ఉన్నాడు? ఏ పని నిమిత్తం వచ్చాడు? మీకు అర్థమైంది కదా. ప్రవర్తన ఏంటి? హింసకుడు, దోషకుడు, హానికరుడు, నరహత్య చేసేవాడు. సౌలు అదే చిత్తం కలిగి అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈవెన్ దేవుడి యొక్క శిష్యుడుగా ఉన్న అన్నయ్య సైతం ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అతను ఒక నియమము, ఒక రాజాజ్ఞని తీసుకొచ్చి ఉన్నాడు. ఈరోజు అతను దమస్కులో ఉన్నాడంటే దానికి కారణం ఏంటి? దమస్కులో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులందరినీ కూడా అరెస్ట్ చేయడానికి, చంపేయటానికి, యేసుక్రీస్తు నామము ఉచ్చరింపకుండా ఉండటానికి అతను ఇక్కడ ఉన్నాడు అని సాక్షాత్తు దేవుడితో చెప్పాడు. చూడండి, పౌలు యొక్క ప్రవర్తన, పౌలు యొక్క ప్లాన్ ఎలా ఉంది? అదే మనిషి పట్ల దేవుడి యొక్క శిష్యుడిగా ఉన్న అన్నయ్య యొక్క మాట కూడా ఎలా ఉంది? కానీ దేవుడి యొక్క మాట ఎలా ఉంది? దేవుడి యొక్క మాట ఎలా ఉంది? సౌలు వచ్చి పౌలుగా మార్చబడిన, పౌలు వచ్చి దేవుడి యొక్క ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, సౌలు తన యొక్క ఇష్టపూర్వకంగా పౌలులోకి మార్చబడి ఉండలేదు. అలాగే పౌలు దేవుణ్ణి ఏర్పాటు చేసుకొని ఉండలేదు. మరి ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకునేటప్పుడు పౌలు యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? అడ్డం వచ్చిన వాళ్ళందరినీ యేసుక్రీస్తు నామంలో ఎవరైతే మాట్లాడినా, ఆ నామము ఉచ్చరించినా, దేవుడి యొక్క వాక్యం ప్రకటించిన వాళ్ళందరినీ చంపివేయటం, హింసించటం, దూషించడం, హాని కలుగ చేయటం. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి? నువ్వు ఏదైతే చేసావో వాక్యానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు నామమును ఎంతవరకు భరించగలరో అంతవరకు నీ ద్వారా, నీ మీద నుండి భరించేటట్టు నువ్వు దేవుడి యొక్క ఏర్పాటులోకి ఉన్న దేవుడి యొక్క సాధనం అని సాక్షాత్తు దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. అలాగే దేవుడు కూడా నీ పట్ల ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. అన్యులందరూ ఇచ్చే సాక్ష్యం ఏంటి? హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఈవెన్ దేవుని యొక్క శిష్యుడిగా ఉన్న అన్నయ్య సైతం ఇచ్చే సాక్ష్యం ఏంటి? నేను చాలామంది దగ్గర విన్నా, యెరూషలేములో నీ పిల్లల్ని ఎంతమందినో అతను శిక్షించాడు, చెరసాలలో వేశాడు, ఎంతగానో కొరడా దెబ్బలు కొట్టించి మరణానికి అప్పచెప్పి ఉన్నాడు. అలాంటోడు అయ్యా సౌలు, అటంటాయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటావు ఏంటి అని చెప్పి అననీయ సైతం అన్నాడు. కానీ దేవుడు యొక్క మాట ఏంటి? నువ్వు వెళ్ళు, ప్రార్థన చేయి, అతను నా సాధనం, నా నామమును భరించే ఒక సాధనం. సో నువ్వు ప్రస్తుత పరిస్థితులు గుండానే నువ్వు ఆలోచిస్తావు. నేనైనా సరే, నువ్వైనా సరే, ఆర్థికం గురించి అయినా సరే, ఆర్థిక విషయాలు, లావాదేవీల్లో అప్పులు బారైనప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితుల గుండా మనం ఆలోచిస్తాం. దేవుడు ఏదైనా పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్ష గురించే మనం ఆలోచిస్తాం. ఆ పరీక్ష ఎలా ఉత్తీర్ణులు అవ్వాలోగా మాత్రం ఆలోచించాం. దేవుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నాకే ఎందుకు వచ్చింది అని చెప్పి దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని కన్నీరు మున్నీరు అవుతారు. కానీ ఆ సమస్య దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆ పరీక్ష దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆ పరీక్షలో నుంచి దేవుడు నాకు ఎటువంటి అనుభవ జ్ఞానం దేవుడు నాకు ఇవ్వదలిచి ఉన్నాడని చెప్పి దేవుడి యొక్క పాదముల చెంత చేరరే. మళ్ళీ చదువుతున్నా, నువ్వు ఏర్పాటు చేసుకున్నావా దేవుణ్ణి? లేక దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడా? నువ్వు దేవుడి యొక్క సన్నిధికి నువ్వు వచ్చావా? దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి నువ్వు తేబడి ఉన్నావా? నీ యొక్క శక్తి సామర్థ్యాల ప్రకారం నువ్వు మోకరించి ప్రార్థన చేయుచున్నావా? ఏ మనిషి అయినా సరే, ఎటువంటి వాడైనా సరే, యేసుక్రీస్తు నామంలో ప్రతి మోకాళ్ళు వంగునుగాక అని దేవుడి యొక్క వాక్యం ప్రకారము నువ్వు యేసుక్రీస్తు నామంలో నీ ఒక మోకాలు వంచి ప్రార్థన చేయగలుగుతున్నావా?
కృప వల్ల నువ్వు రక్షింపబడి ఉన్నావు అని దేవుడి యొక్క వాక్యం. క్రియల వల్ల నేను రక్షింపబడి ఉన్నాను అని నువ్వు ఇచ్చే సాక్ష్యం. ఏర్పాటు ప్రకారము దేవుడి యొక్క సాధనముగా నువ్వు నియమింపబడి పిలువబడి ఉన్నావు. నా ప్రార్థన వల్ల నేను మార్చుకోగలిగా, నా యొక్క శక్తి సంబంధాల వల్ల ఇది చేయగలిగి ఉన్నా, నేను ప్రార్థన చేస్తే కొండలు సైతం పిండి అయిపోవాలి అని నిన్ను గురించి నువ్వు గొప్పలు పోతున్నావా? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఆలోచన చేసుకో. నీ బ్రతుకు దినములన్నీ కూడా ఒక్క వాక్యం గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాడు, దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నవాడు నీకు దేవుడుగా ఉన్నాడు. నువ్వు దేవుడి చేత ఏర్పాటు చేయబడి ఉన్న ఒక్క సాధనము, నువ్వు దేవుడి యొక్క ప్రణాళికలో తేబడిన ఒక్క సాధనము. నీ బ్రతుకు దినములు మొత్తం దేవుడికి లోబడి ఉండవలసిందే. అర్థమైందా? 1 పేతురు 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రవేశము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములను, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడి యొక్క ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరే చూడండి. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుడి యొక్క పిలుపు, దేవుడి యొక్క ఏర్పాటు మీ మీద ఉంది. మీరు ఎలాంటి వాళ్ళు? యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుడి యొక్క ఏర్పరచబడిన వంశము, దేవుడు సొత్తు, దేవుని సొత్తు. ఆ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని సొత్తు అంటే అపవాది యొక్క సొత్తు కాదనే అర్థం. దేవుని సొత్తు అంటే లోకం యొక్క సొత్తు కాదనే అర్థం. దేవుడి యొక్క సొత్తు అంటే నువ్వు పరిశుద్ధతకి సొత్తు, అపరిశుద్ధతకి సొత్తు కాదనే అర్థం. ఆలోచన చేయండి. ఏ వంశం? అయ్యా నేను పలానా తుర్సు వాడినయ్యా, అయ్యా నేను పలానా యాకోబు వంశీయుని, అయ్యా నేను పలానా క్యాస్ట్, నేను పలానా మతం, నేను పలానా కాదండి. కాదు. దేవుడి యొక్క బలారాధనలోకి వచ్చి, అలాగే దేవుడి యొక్క బాప్తిసంలోకి వచ్చిన నువ్వు దేవుడి యొక్క వంశం, నువ్వు దేవుడి యొక్క కుమారుడివి, దేవుడి యొక్క కుమార్తెవి, నువ్వు దేవుడి యొక్క వంశము, రాజులైన యాజక సమూహము, దేవునికి యాజకత్వం చేసే సమూహములోకి దేవుడు నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఏ పని, ఏ చిత్తము, ఏ పిలుపు నీ పట్ల కలిగి ఉన్నాడో, దేవుని యొక్క చిత్తముకు లోబడి నీ బ్రతుకు దినములన్నీ కూడా విధేయత కలిగి దేవుడికి కృతజ్ఞత కలిగి దీనుడుగా ఆయన సన్నిధిలో ఉండటమే నీ పని. అంతకు మించి ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేయలేదు, నువ్వు నాకు ఇష్టమైంది నువ్వు ఎందుకు చేయట్లా, ఎందుకు నన్ను పద్దాగా ఇలా దుఃఖపెడుతూ ఉన్నావు, నువ్వు చేస్తుంది నాకు నచ్చట్లా, నాకు ఇష్టమైంది ఒకటంటే నువ్వు ఒకటి కూడా చేయలేదు ఏంటి అని తిరిగి దేవుని ప్రశ్నించేటట్టు ఉండకూడదు. దేవుడు నిన్ను జీవము కలిగిన ఆత్మగా ఉండటానికి, శాశ్వతమైన సంతోషం నీకు కలుగు చేయటానికే ఈ యొక్క పరిస్థితులను, స్థితిగతులను ప్రతిదీ నీకు ఏర్పాటు చేయిస్తున్నాడు. నువ్వైతే ప్రస్తుతం ఉన్న ఆ యొక్క గడియ, ఆ యొక్క రోజు మాత్రమే నువ్వు దృష్టి పెట్టి ఉన్నావు. కానీ శాశ్వత కాలమైన ఇహలోకమైన సంబంధం గురించి కాదు, కానీ పరలోకములో దేవుడు నీకు ఇచ్చే ఆ వాడబారిన మహిమ కిరీటం గురించి నువ్వు ఆలోచించవే? ప్రస్తుతంలో ఉన్న ఏ ఒక్క దినము గురించి అయినా, ఏ ఒక్క రోజు గురించి అయినా సరే నువ్వు దృష్టి పెట్టమాకు. దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్న నువ్వు యాజక సమూహము, దేవుడి సొత్తుగా ఉన్న ఆయన ప్రజలు, ఆయన వంశంలోనికి తేబడి ఉన్నావు. ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలించి వృద్ధి చేయగలను కాక. ఆమేన్.